ప్రస్తుతం మనతో పాటు సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, కేసీఆర్ గారు ప్రధానంగా ఎలాంటి దిశానిర్దేశం చేశారు బీఆర్ఎస్ కార్యకర్తలకు అలాగే నాయకులకు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలు, తెలంగాణ వెనుకబాటుతనం గురించి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి. దానితో ఆ రోజు వారు అనేక సార్లు మదనపడి ఆలోచించి తెలంగాణ సాధిస్తే తప్ప తెలంగాణ ప్రజలకు విముక్తి లేదు, తెలంగాణ ప్రాంతం బాగుపడాలి, తెలంగాణ పేదవాళ్ళందరూ అందరితో సమానంగా అన్ని రంగాల్లో రావాలి అని అంటే తెలంగాణ ఒకటే దానికి మూల సూత్రం అని చెప్పి నమ్మినవాడు. కాబట్టి సాధించుకున్న తెలంగాణ అన్ని వర్గాలకు అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ప్రగతి సాధిస్తున్న క్రమంలో మొన్న ఓటమి తర్వాత 12 నెలలకే దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం ఇంత వైఫల్యాన్ని, ఇంత అపప్రదను మూటగట్టుకున్నది మరి ఎక్కడా ఉండదు. అది తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. గెలుపు ఓటములు ఇవాళ సహజం, కానీ తెలంగాణ నాయకులు గెలవటం, పార్టీలు గెలవటం కాదు, ప్రజలు గెలవాలి, తెలంగాణ గెలవాలి. ఇంకోటి ప్రధానంగా ఎంపీ ఎలక్షన్స్ తర్వాతనే బీఆర్ఎస్లో ఉన్నటువంటి వ్యక్తులే బీఆర్ఎస్ పార్టీని కొంత కుంటుపట్టేలాగా చేశారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అంటా ఉన్నారు మేడం. లేదు 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 ప్రజలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బ్రహ్మాండంగా తెలుగుదేశంని గెలిపించుకుంటే వాళ్ళు దేశంలో ప్రధానితో కొట్లాడి వాళ్ళు అనేక విషయాలు సాధిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ ఇంతమంది 8 మంది ఎంపీలు గెలిచి ఈ రాష్ట్రానికి జరిగింది శూన్యం, ఒరిగింది శూన్యం. కాబట్టి ఇవాళ మనమే ఆ ప్లే చేసి ఉంటే ప్రజలు అంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అంటే జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీ అయితేనే కేసీఆర్ గారికి కేంద్రంలో ఉండే పాత్ర తక్కువ కాబట్టి మరి ప్రజలు ఎందుకో ఆ పక్షంగా ఆలోచించి వాళ్ళు నష్టపోయినారు. కాబట్టి ఆ విషయంలో ఏ విధంగా అందరినీ కూడగట్టాలనే విషయంలో వారు మాట్లాడడం జరిగింది తప్ప కొంతమంది నాయకులు ఇది కాదు. ప్రజల ఆలోచన అది సరి అయిందా కాదా ఇవాళ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాలని కూడా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇవాళ మనమే కొంతమంది ఎంపీలు గెలిచి ఉంటే దేశంలో ఉన్న బీజేపీని, కేంద్రంలో ఉన్న బీజేపీని నిలదీసేవాళ్ళం, కొట్లాడేవాళ్ళం, తెలంగాణ ప్రజలకు కావాల్సిన హక్కులు సాధించే వాళ్ళం అనేది కేసీఆర్ గారు. ప్రధానంగా కొద్ది రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ఎలాంటి అసలు లోకల్ బాడీ ఎన్నికల ప్రస్తావన రాలేదు. పార్టీ నిర్మాణం టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ ఉన్న పార్టీ స్థాపించి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్. తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వాళ్ళు తెలంగాణ విషయాన్ని, తెలంగాణ అంశాన్ని ప్రభావితం చేసిన అంశాలు మరొక్కసారి ఇప్పుడున్న విద్యార్థులకు, యువకులకు, ఈ సమాజంలో ఉండే చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. దాని మీద మరి అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఏ విధంగా 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ నిర్వహించాలో దాని మీద దృష్టి పెట్టాలి. పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టాలని మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి వెనక్కి పోకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము మీకు అండగా ఉన్నాం, మీకు ఏ కష్టం వచ్చినా మీకు అండగా ఉంటామనే విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది అని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మ్యామ్. ఇది పరిస్థితి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని పునర్నిర్మించడానికి కూడా తిరిగి కసరత్తులు కూడా చేస్తూ ఉన్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సత్యవతి రాథోడ్ గారు. అయితే ఈ యొక్క లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి కార్యాచరణ కూడా ఇంకా తీసుకోలేదని, ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా ముందు ఆవిర్భావం చెందింది కాబట్టి సో ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇదే బీఆర్ఎస్గా కన్వర్ట్ అయింది. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఆవిర్భవించి 25 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఏడాది పొడవునా కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్, మరి మున్ముందు చూడాలి బీఆర్ఎస్ ఎలాంటి కొత్త పుంతలు తొక్కబోతా ఉంది, అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా ఎలాంటి రిజల్ట్స్ చూడబోతున్నాం అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.